Hi friends, welcome to Shamini Institute Daily Current Affairs. June 11, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి June 11, 2024 కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్. సో వివిధ దినపత్రికలు తెలుగు అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ తో పాటుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సో మరి ప్రభుత్వ సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ నుండి ఇచ్చినటువంటి సమాచారం మేరకు June 11, 2024 లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే June 9, 2024 భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారితో పాటుగా మొత్తం సో మరి కేంద్ర మంత్రులు కూడా సో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారికి సంబంధించినటువంటి శాఖల్ని కేంద్ర మంత్రులకు సంబంధించిన శాఖల్ని కేటాయింపు అనేది జరిగింది. సో మనకి కేంద్ర మంత్రులకి శాఖల కేటాయింపు జరిగింది. అందులో ఒక ముఖ్యమైనటువంటి మినిస్ట్రీస్ పైన పోర్ట్ఫోలియోస్ పైన సో మనం డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి June 9, 2024 ప్రమాణ స్వీకారం చేసినటువంటి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ సో వారి యొక్క కేంద్ర మంత్రివర్గ సమావేశం అనేది June 10, 2024 జరిగింది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తొలి కేంద్ర కేబినెట్ సమావేశం రెండు ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకుంది. దానిపైన చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్కింకి వరుసగా రెండోసారి ప్రేమ్ సింగ్ తమాంగ్ సో నియమితులు కావడం జరిగింది. సో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు సో వారి యొక్క నేపథ్యం వారి యొక్క పార్టీ ఇవన్నీ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లోని రియాస్ జిల్లా సో మరి మనకు న్యూస్ లో ఉంది. సో మనకి ఎందుకు న్యూస్ లో ఉంది, ఒక ఉగ్రవాద దాడి ద్వారా సంబంధించిన యాత్రికుల బస్సు పైన ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని రియాస్ జిల్లా నేపథ్యం చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి September 2, 2023 PSLV C-57 ద్వారా విజయవంతంగా ప్రయోగించబడి January 6, 2024 సూర్యుడి యొక్క ఈ సంబంధ లాంగ్ రేంజ్ పాయింట్ లోకి చేరినటువంటి ఆదిత్య L1 మిషన్ అక్కడ ఉన్నటువంటి సౌర తుఫాన్ని తన యొక్క సంబంధించినటువంటి ఈక్విప్మెంట్స్ తో కెమెరాతో క్లిక్ అనిపించినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ రావడం జరిగింది. దానిపైన చూద్దాం. సౌర తుఫాన్ని క్లిక్ అనిపించినటువంటి ఆదిత్య L1 మిషన్ యొక్క సంబంధించిన నేపథ్యం చూద్దామండి. అంతేకాకుండా ఉక్రెయిన్ పైన అంటే రష్యా ఉక్రెయిన్ సంబంధించినటువంటి ఈ సంక్షోభంలో ఈ యొక్క యుద్ధ సమయంలో ఉక్రెయిన్ పైన శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి స్విట్జర్లాండ్ దేశం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ June 15, 16, 2024 ఈ స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్లో సో ఉక్రెయిన్ పైన స్విస్ శాంతి చర్చలు జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి సుమారు 90కి పైగా దేశాలు హాజరు కాబోతున్నాయి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంస్థలు కూడా దీనికి హాజరు కాబోతున్నాయి అని చెప్పేసి మనకు ఒక వార్త రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు మనకి రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవి మనకి June 11, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ 1 by 1 దీనికి సంబంధించిన సమాచారం చూద్దాం. సో మరి కేంద్ర మంత్రులకి శాఖల కేటాయింపు అనేది ఒక ప్రధానమైన వార్తగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మనం డ్యామ్ షూర్ ఈ బిట్స్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనందరికి తెలుసు June 9 అండి. June 9, 2024 రాష్ట్రపతి భవన్లో భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ భాయ్ మోడీ సో నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటుగా మొత్తం కూడా 70 మంది కేంద్ర మంత్రులు మొత్తం వీరితో కలుపుకొని మొత్తం 72 మంది ఆ విధంగా సో ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి 72 మందికి సంబంధించిన శాఖల కేటాయింపు కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా గతంలో పనిచేసినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మరి అదే శాఖ కేటాయింపు జరిగింది. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఏదైతే సెక్యూరిటీ కమిటీ ఉందో అంటే భద్రతా కమిటీ ఉంది, భద్రత వ్యవహారాలను చూసుకునే కమిటీలో సభ్యులైనటువంటి ఎవరైతే కేంద్ర మంత్రులు గతంలో కొనసాగారో సో మోడీ 2.0లో కొనసాగారు. ఇప్పుడు మోడీ 3.0లో కూడా వాళ్ళే కొనసాగుతున్నారని చెప్పొచ్చు. వాళ్ళు రాజ్నాథ్ సింగ్ మరి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా వీరికి ఈ యొక్క క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అమిత్ షా గతంలో మాదిరిగానే వీరికి హోంశాఖ మంత్రిగా సో అండ్ నిర్మలా సీతారామన్ గారు గతంలో మాదిరిగానే ఆర్థిక శాఖ అండ్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు సో విదేశీ వ్యవహారాల శాఖకి సో వారికి శాఖల కేటాయింపు జరిగింది. ప్రధానమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సో భద్రత వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఉంటుందండి. భద్రత వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంటే దేశ భద్రత పైన ఇంపార్టెంట్ సంబంధించిన కమిటీలో ఈ అందరు సభ్యులే ఉంటారన్నమాట. ప్రధానమంత్రితో పాటు ఏ శాఖల మంత్రులు అందులో సభ్యులుగా ఉంటారంటే రక్షణ శాఖ మంత్రులు అంటే డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఇక్కడ సభ్యులుగా ఉంటారు. హోమ్ అఫైర్స్ హోంశాఖ వాళ్ళు అండ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్ ఫినాన్స్ అని చెప్పేసి అంటాం ఆర్థిక శాఖ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆర్ ఫారిన్ అఫైర్స్. మరి ఈ 4 శాఖలు
భద్రతా వ్యవహారాల కమిటీలో, అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీలో వీరు సభ్యులుగా ఉంటారు. కాబట్టి వీళ్ళని ఏం మార్చుకోకుండా వాళ్ళ గతంలో పనిచేసిన విధంగా వాళ్ళని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది అనమాట. వారికి శాఖలను కేటాయింపు జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి మన తెలుగు రాష్ట్రాల నుండి, సో తెలుగు రాష్ట్రాలను మొత్తం 5గురికి కేంద్ర మంత్రి పదవులు రావడం జరిగింది. జూన్ 9, 2024 ప్రమాణ స్వీకారం చేసినటువంటి 5గురు మంత్రి పదవులకు ఏమొచ్చాయి మనం చూద్దామండి. సో అందులో మనకి గంగాపురం కిషన్ రెడ్డి గారు, వీరు సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి గెలిచారు. వీరు గతంలో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసేవారు. మరి వీరికి 2024 ఈ సంబంధించిన మోదీ 3.0లో వీరికి కేటాయించే మంత్రి పదవి వచ్చేసి ఇక్కడ బొగ్గు అండ్ కనుల శాఖ అండి, కోల్ అండ్ మైన్స్ మినిస్టర్గా వీరు నియమించుకోవడం జరిగింది, జి కిషన్ రెడ్డి గారిని. సో ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, మరి శ్రీకాకుళం నుండి లోకసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సో కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 36 ఇయర్స్ వయసులోనే, 36 సంవత్సరాల వయసులోనే మరి కేంద్ర మంత్రి పదవి, అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవిని ఆ విధంగా వీరు దక్కించుకోవడం జరిగింది, వీరికి రావడం జరిగింది. సో మరి కె రామ్మోహన్ నాయుడు గారికి వీరికి ఒక క్రియాశీలకమైనటువంటి ఒక ఇంపార్టెంట్ యూనియన్ క్యాబినెట్ హోదా ర్యాంక్ ఉన్నటువంటి పౌర విమానయాన శాఖ అనగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇంపార్టెంట్గా చూసుకోవాలి. గతంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా జ్యోతిరాదిత్య సింధియా ఉంటే ఈసారి పౌర విమానయాన శాఖ ఒక కీలకమైన శాఖని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, తెలుగు రాష్ట్రాల నుండి తెలుగు స్టేట్స్ అంటే ఇక్కడ తెలుగు స్టేట్స్ అంటే 2 రాష్ట్రాలు ఉంటాయి. సో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ నుండి 3కి చోటు లభించింది క్యాబినెట్లో, అండ్ తెలంగాణ రాష్ట్రం నుండి 2కి చోటు లభించడం జరిగింది. మొత్తం 5గురు అయితే ఈ 5గురులో సో ఇక్కడ 5గురులో మనం చూసినట్లయితే 2కి క్యాబినెట్ ర్యాంక్ని, మిగతా 3కి సహాయ శాఖ ఇండిపెండెంట్ ఛార్జ్ని స్టేట్ మినిస్టర్స్ అంటే ఇక్కడ సహాయ మంత్రి శాఖని ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. సో వారిలో బండి సంజయ్ కుమార్ గారు వీరు భారతీయ జనతా పార్టీ తరపున ఎక్కడి నుండి గెలవడం జరిగింది, అంటే కరీంనగర్ కాన్స్టిట్యున్సీని గెలవడం జరిగింది. హోంశాఖ సహాయ మంత్రిగా వీరికి శాఖను అప్పచెప్పడం జరిగింది. అండ్ గుంటూరు నుండి గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీరు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ అండి. సో వెరీ ఇంపార్టెంట్ శాఖగా చెప్పుకోవచ్చు. వీరు కూడా మనకి తెలుగుదేశం పార్టీ నుండి గెలవడం జరిగింది. రామ్మోహన్ రెడ్డి గారి లాగానే వీరు తెలుగుదేశం పార్టీ, వెరీ ఇంపార్టెంట్ అండి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ. అండ్ నెక్స్ట్ వచ్చేసి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు. సో నరసాపురం నుండి లోకసభ సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ నుండి ఎన్నికైనటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మరి ఆంధ్రప్రదేశ్ చెందిన వీరు మరి నర్సాపురం కాన్స్టిట్యున్సీ నుంచి లోకసభకి ఎన్నిక కావడం జరిగింది ఎంపీగా. వీరు ఉక్కు అండ్ భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా సంబంధించినటువంటి శాఖను కేటాయింపు జరిగిందనమాట. వీరు 3 కూడా బండి సంజయ్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు అండ్ శ్రీనివాస వర్మ గారికి సహాయ మంత్రిగా ఇవ్వడం జరిగిందనమాట. 2 క్యాబినెట్ ర్యాంకులు. మొత్తం 3 రకాలైనటువంటి మనకి మంత్రి పదవులు ఉంటాయి. ఒకటి క్యాబినెట్ మినిస్టర్స్ 30 మందికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 మందికి స్వతంత్ర హోదా ఇచ్చారు అండ్ ఇండిపెండెంట్ ఛార్జ్. అండ్ సహాయ మంత్రులు మనకి 36 మందికి ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తం కూడా 70 మంది అవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలుపుకొని మొత్తం 72 మంది మంత్రివర్గంగా మనం చెప్పుకుంటున్నాం అనమాట. అది ఒక ఇంపార్టెంట్. ఇందులో 72 మందిలో ఎంతమంది మహిళలకి మరి మంత్రి పదవులు వచ్చాయి 2024 ఈ మోదీ 3.0 సంబంధించినటువంటి మంత్రివర్గంలో అంటే 7గురికి మంత్రి పదవులు రావడం జరిగిందండి. 7గురికి మంత్రి పదవులు రావడం జరిగింది. 7గురు మహిళలు ఈసారి మహిళలు మంత్రి పదవులు రావడం జరిగిందనమాట. ఇది 2024 మోదీ 3.0. మరి 2019 సంబంధించినటువంటి విషయంలో మనం చూసినట్లయితే అప్పుడు ఎంతమందికి మహిళలకి మంత్రి పదవులు రావడం జరిగిందంటే 10 మందికి అనమాట. ఇలా మనకి ఆ కంపారిజన్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. కె రామానాయుడు గారు ఈసారి కేంద్ర మంత్రి వర్గంలో చిన్న వయసులో 36 ఇయర్స్ వయసులో మరి కేంద్ర మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ను సొంతం చేసుకోవడం జరిగింది. సో కె రామ్మోహన్ నాయుడు గారు వీరు మరి పౌర విమానయాన శాఖ. గతంలో మనకి అగాధ సంగ్మా అని చెప్పేసి సంబంధించినటువంటి మహిళ మేఘాలయ రాష్ట్రం నుండి తురాన్ నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది. వారు నేషనల్ పీపుల్స్ పార్టీ తరపున వారు 29 ఇయర్స్ వయసులోనే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వారి రికార్డు గతంలో ఉంది. ఏది అగాధ సంగ్మా క్రిస్టీ అని చెప్పేసి అంటాం, లేదా అగాధ సంగ్మా అని చెప్పేసి అంటారు. మేఘాలయ నుండి తుర నుండి 29 సంవత్సరాల వయసులోనే లోకసభకి ఎంపిక కావడం అండ్ కేంద్ర మంత్రి పదవి కూడా రావడం జరిగింది. 29 ఇయర్స్. మహిళల్లో అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ కె రామ్మోహన్ నాయుడు గారు అయితే ఈ సంవత్సరం మోదీ 3.0లో
ఈ సంబంధించిన మంత్రివర్గంలో అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర మంత్రులకి శాఖల కేటాయింపు విషయంలో మరికొంత మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. నితిన్ గడ్కరీ అండి, నితిన్ గడ్కరీ. మరి కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి, అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క నితిన్ గడ్కరీ గారు ఈ శాఖను ఇవ్వడం జరిగింది. గతంలో కూడా వీరు అదే శాఖగా ఉన్నారు. జగత్ ప్రకాష్ నడ్డా మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఈ ఎన్నికల సమయంలో. అయితే మరి జగత్ ప్రకాష్ నడ్డా మరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మరి ఈసారి ఏ మంత్రి పదవి ఇవ్వడం జరిగిందంటే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అండ్ ఎరువులు రసాయన శాఖగా ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఫ్యామిలీ వెల్ఫేర్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అని చెప్పేసి ఈ సంబంధించిన శాఖను ఇవ్వడం జరిగింది. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు ఎరువుల రసాయనాలండి ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖని ఇక్కడ వీరికి ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అండ్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీరికి మరి గతంలో నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ పదవిని చేశారు. ఇప్పుడైతే వ్యవసాయ శాఖకి ఎవరు ఇవ్వడం జరిగిందంటే శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ శాఖ అండ్ రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి శాఖ అండి. రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఈ మినిస్ట్రీస్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే శివరాజ్ సింగ్ చౌహాన్కి ఇవ్వడం జరిగింది. ఇవి చాలా కీలకమైన శాఖలని గుర్తుపెట్టుకోండి, చాలా కీలకమైనటువంటి విషయాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండి. హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ మరి కేంద్ర మంత్రి వర్గంలో చేరడం జరిగింది. వీరికి విద్యుత్ అండ్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ ఇవ్వడం జరిగింది. గతంలో పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖని హర్దీప్ సింగ్ పూరికి ఇచ్చారు. బట్ ఇప్పుడైతే మనోహర్ లాల్ ఖట్టర్కి ఇవ్వడం జరిగింది విద్యుత్ అండ్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ. అండ్ హెచ్డి కుమారస్వామి వీరు జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెందిన వీరు మరి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వీరు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే వారి శాఖలు కేటాయింపు జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీయూష్ గోయల్ అండి. మరి గతంలో వాణిజ్య శాఖ పరిశ్రమ శాఖ ఉండింది, మినిస్ట్రీ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈసారి కూడా అదే శాఖను కేటాయించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో కూడా విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఆ శాఖ నిర్వహించుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జితిన్ రామ్ మంజీ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్గా వీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాజీవ్ రంజన్ లలల్ సింగ్ అండి. మరి రాజీవ్ రంజన్ లలల్ సింగ్ పంచాయతీరాజ్ మత్స్య పాడి పశుసంవర్ధక శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ మినిస్టర్ అండ్ ఫిషరీస్ ఎనిమల్ హస్బెండరీ ఈ శాఖను వీరు డైరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఈ శాఖను వీరు కేటాయించుకోవడం జరిగింది. రాజీవ్ రంజన్ సింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి. సర్బానంద సోనోవాల్ నౌకాశ్రయాలు అంటే సీ పోర్ట్స్ ఇక్కడ మనకి వాటర్ వేస్ అనే నౌకాయానం అండ్ జల రవాణా శాఖ మంత్రిగా మరి సర్బానంద సోనోవాల్ గతంలో వీరు అస్సాం ముఖ్యమంత్రి కూడా పనిచేయడం జరిగింది. ఇక్కడ చూశారు, ఇక్కడ సర్బానంద సోనోవాల్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి, మనోహర్ లాల్ ఖట్టర్ ఇక్కడ హర్యానా మాజీ ముఖ్యమంత్రి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అండి. కొందరు ఎవరికి ఈ కేంద్ర మంత్రివర్గంలో చేరినటువంటి మాజీ ముఖ్యమంత్రులు ఎవరు, గతంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రజెంట్ ఏంటి అని చెప్పేసి ఇలా అడిగే అవకాశం ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీరేంద్ర కుమార్ అండి. వీరేంద్ర కుమార్ గారు వీరు మరి సామాజిక న్యాయం సాధికారత శాఖ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కేంద్ర మంత్రిత్వ శాఖగా చెప్పొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటామండి. అండ్ ఇక నెక్స్ట్ గిరిజన వ్యవహారాలండి. గతంలో అర్జున ముండా గారు దీనికి ఉండేవారు గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా. ఇప్పుడు కొత్త వారు వచ్చారు జ్యువల్ ఓరం అనేవారు మరి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా నియమితులు కావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి అండి. వీళ్ళందరూ కూడా కేంద్రంలో క్యాబినెట్ హోదా ర్యాంక్ అండి. వీరందరూ కూడా ప్రహ్లాద్ వెంకటేష్ జోషి లేదా ప్రహ్లాద్ జోషి అంటాం. కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈ సంబంధించినటువంటి నాన్ రినబుల్ ఎనర్జీ. మరి ఇక్కడ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా నియమించుకోవడం జరిగింది. గిరిరాజ్ సింగ్ అండి. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖగా ఉన్నటువంటి గిరిరాజ్ సింగ్ ప్రజెంట్ జౌలీ శాఖ అంటే టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నారు. మరి అలాంటప్పుడు ప్రజెంట్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు? గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఎవరైతే వ్యవసాయ శాఖ రైతు సంక్షేమం ఉందో వారే మరి శివరాజ్ సింగ్
శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కానీ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ జౌలి శాఖ గిరిరాజ్ సింగ్ అండి, గతంలో వీరు ఆ శాఖలో పనిచేసేవారు. అశ్విని వైష్ణవ్ అండి, గతంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసేవారు, ఎలక్ట్రానిక్ ఐటీ శాఖగా పనిచేసేవారు. బట్ ఈసారి కొత్తగా వీరి అశ్విని వైష్ణవ్ గారికి మరో ఒక శాఖను కేటాయించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటే సమాచార ప్రసార శాఖను కూడా కేటాయించడం జరిగిందండి అశ్విని వైష్ణవ్ గారికి. అండ్ భూపేంద్ర యాదవ్ గారికి గతంలో మోదీ 2.0లో ఏదైతే శాఖ ఉందో మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్, కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ ఏదైతే ఉందో పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ, అదే శాఖను కేటాయించడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్ అండి. గతంలో గజేంద్ర సింగ్ షెకావత్ నిర్వహించినటువంటి జలశక్తి మంత్రిత్వ శాఖను ఈసారి సిఆర్ పాటిల్కి ఇవ్వడం జరిగింది. మరి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఏమి ఇవ్వడం జరిగిందంటే పర్యాటకం సాంస్కృతిక శాఖ ఇచ్చారు. మరి గతంలో పర్యాటక సాంస్కృతిక శాఖ పనిచేసినటువంటి కిషన్ రెడ్డి గారికి ఈసారి బొగ్గు అండ్ గనుల శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. సో ఆ కంపారిజన్ మనం చూసుకోవాలి, సిమిలారిటీ చూసుకోవాలండి. సిఆర్ పాటిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శాఖ అండి, జలశక్తి శాఖ. అండ్ సిఆర్ పాటిల్కి ఇచ్చారు. గజేంద్ర సింగ్ షెకావత్కి ఇచ్చినటువంటి శాఖ వచ్చేసి పర్యాటకం సాంస్కృతిక శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. సో కేంద్ర మంత్రులుగా శాఖల కేటాయింపులో మరికొంతమందిని మనం చూసినట్లయితే ఇక్కడ అన్నపూర్ణాదేవి, మరి మహిళా మంత్రి అండి, కేంద్ర మహిళా మంత్రి. మరి స్మృతి ఇరానీ గతంలో ఈ శాఖలో ఉండేవారు. స్మృతి ఇరానీ ఓడిపోవడం జరిగింది అమేథీ నుండి. ఆ నేపథ్యంలో అన్నపూర్ణాదేవికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మన్సుఖ్ మాండవీయ గతంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మన్సుఖ్ మాండవీయకి కార్మిక ఉపాధి యువజన క్రీడల శాఖను ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కార్మిక ఉపాధి యువజన క్రీడలండి. గతంలో ఇది మనకి అనురాగ్ ఠాకూర్ పోషించేవాడు ఈ పాత్ర, అంటే యువజన క్రీడలు. ఈసారి మనకి ఎవరు ఇచ్చారంటే మన్సుఖ్ మాండవీయకి కార్మిక ఉపాధి యువజన క్రీడలు. గతంలో మన్సుఖ్ మాండవీయ ఆరోగ్య శాఖ మంత్రి. మరి ఈసారి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఎవరికి వచ్చిందండి? జగత్ ప్రకాష్ నడ్డాకి వచ్చిందండి. జగత్ ప్రకాష్ నడ్డా ఇది ఆరోగ్యానికి అడ్డగా ఉంది అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అండి, జగత్ ప్రకాష్ నడ్డా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మరికొంత చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హర్దీప్ సింగ్ పురి. మరి హర్దీప్ సింగ్ పురి పెట్రోలియం అండ్ సహజవాయు శాఖ మంత్రిగా వీరు ఉన్నారు. అండ్ వీరి దగ్గర ఉన్నటువంటి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ది హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ని శాఖను తీసేసి వీరికి పెట్రోలియం అండ్ సహజవాయు శాఖను ఇవ్వడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ అండి, లోక్ జనశక్తి పార్టీ చెందినటువంటి వీరికి, మరి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీకి చెందిన వీరికి మరి చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమలు ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని వీరికి అందజేయడం జరిగిందనమాట, చిరాగ్ పాస్వాన్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ ఛార్జ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. మొత్తం క్యాబినెట్స్ ర్యాంక్స్ అనేది పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయంటే, ఒకటి కేంద్ర మంత్రులు ఎలా ఉంటాయంటే సెంట్రల్ మినిస్టర్స్ 3 రకాలుగా ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర హోదా మంత్రులు ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సహాయ మంత్రులు. క్యాబినెట్ అంటే క్యాబినెట్ ర్యాంకులు, ఇండిపెండెంట్, మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్. ఈసారి చూడండి క్యాబినెట్ ర్యాంకులు 30 మందికి ఇచ్చారు, 30 మందికి. ఇండిపెండెంట్ ఛార్జీలు 5 మందికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ సహాయ మంత్రులు 36 మంది ఇచ్చారు, మొత్తం 71 మంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలుపుకొని మొత్తం కేంద్ర మంత్రి వర్గం 72 మందితో అవుతుందన్నమాట. ఇలాంటప్పుడు మనకి ఈ 5 స్వతంత్ర హోదా ఉన్న వాళ్ళు మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇందులో మనం చూస్తే రావ్ ఇంద్రజిత్ సింగ్ అండి, గణాంకాలు కార్యక్రమాలు అమలు శాఖ. అంతేకాకుండా వీరు సాంస్కృతిక శాఖ అనమాట. అంటే ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ప్లానింగ్ అండ్ కల్చరల్ మినిస్టర్ వచ్చేసి మనకు రావ్ ఇంద్రజిత్ సింగ్ అండి. జితేంద్ర సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనకు ఇంపార్టెంట్గా ఉంది. మన దేశం కొంచెం లీడింగ్లో వెళ్తుంది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో, స్పేస్లో కానీ డిఫెన్స్లో కానీ. ఇలాంటి నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ అంటే భూ పరిజ్ఞానం శాఖ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, అణుఇంధనం, అంతరిక్షం. ఇందులో సహాయ మంత్రి హోదా ఇచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, అణుఇంధనం, అంతరిక్షంలో. అలా కాకుండా శాస్త్ర సాంకేతికం, భూ విజ్ఞానంలో వీళ్ళకి స్వతంత్ర హోదా ఉంది జితేంద్ర సింగ్ గారికి. అండ్ అర్జున్ రామ్ మేఘ్వాల్ అండి, గతంలో కూడా అర్జున్ రామ్ మేఘ్వాల్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రజెంట్ కూడా అదే పోస్ట్లో ఉండడం జరిగింది. జయంత్ చౌదరి అండి, నైపుణ్యాభివృద్ధి శాఖ స్వతంత్ర హోదా, విద్యా సహాయ మంత్రి హోదాలో జయంత్ చౌదరి ఆ విధంగా నియమించడం జరిగింది. సురేష్ గోపి గారు మరి సహాయ మంత్రిగా వీరున్నారు, అంటే మినిస్ట్రీ ఆఫ్ ది స్టేట్ అండ్ సహాయ మంత్రిగా.
పెట్రోలియం అండ్ సహజ వాయువు పర్యాటక శాఖలో ఉన్నారు సురేష్ గోపి. మనం వీరి రెగ్యులర్ క్లాసులో డిస్కస్ చేస్తున్నాం. సురేష్ గోపి గారి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మలయాళం నటుడు ఒకటి, కేరళ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ నుండి తొలిసారి ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ నుండి కేరళ నుండి త్రిశూర్ అనే నియోజకవర్గం నుండి లోకసభకు ఎన్నికైనటువంటి తొలి భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా ఒక సభ్యుడిగా లోకసభ సభ్యుడిగా సురేష్ గోపి ఒక చరిత్రకు సృష్టించడం జరిగింది అనమాట. చరిత్రను అట్లా క్రియేట్ చేయడం జరిగింది. పెట్రోలియం సహజ వాయు పర్యాటక శాఖగా ఉండడం జరిగింది అనమాట. వెరీ ఇంపార్టెంట్గా అడిగే అవకాశం ఉన్నటువంటి డ్యామ్ షూర్ ఇన్ఫర్మేషన్ అండి అది కూడా. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తొలి కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సో మనకి ఎప్పుడు జరిగింది? మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంటే జూన్ 10, 2024న మన ఢిల్లీలోని ఒక ప్రధానమంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్లో ఉంటుంది, అక్కడ ఇది నిర్వహించుకోవడం జరిగింది జూన్ 10, 2024న. మరి జూన్ 10, 2024న మరి ఇందులో ప్రధానంగా 2 నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి పిఎం కిసాన్ కార్యక్రమం అండి. సో మరి పిఎం కిసాన్ కార్యక్రమం ఇది మనకి రైతు పంట పెట్టుబడి సహాయ పథకం ఉంది. పిఎం కిసాన్ అని చెప్పేసి అంటాం. ప్రధానమంత్రి కిసాన్ ఒక సమ్మాన్ నిధి అని చెప్పేసి అంటామండి. పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి అంటాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2018-19 సో మరి ఆర్థిక సంవత్సరం నుండి దీన్ని అమలు చేస్తున్నారు. సో ఒక రైతుకి వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతుకి ఒక సంవత్సరానికి 6,000 రూపాయలండి సంవత్సరానికి. సో 6,000 రూపాయలని సో అందించే కార్యక్రమమే 3 విడతలుగా 3 ఫేజెస్లో ఇస్తారు. ప్రతి విడత ఒక 2,000 రూపీస్ చొప్పున ఇలా. సో మరి పిఎం కిసాన్ యొక్క 17వ వాయిదా నిధుల విడుదలపై తొలి సంతకం చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో మరి కేంద్ర కేబినెట్ సమావేశంలో సో మరి మంత్రులు తీసుకున్న నిర్ణయం మేరకు అన్నమాట. గతంలో మనం చూసినట్టయితే పిఎం కిసాన్ యొక్క 11వ విడత నిధులండి. పిఎం కిసాన్ యొక్క 16వ విడత నిధులని సో మనకి నవంబర్ 15, 2023న జార్ఖండ్లోని కుంతిలో ప్రారంభించి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఈసారి 17వ వాయిదా నిధులని విడుదలపై తొలి సంతకం చేయడం జరిగింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి ఈ లబ్ధిదారులు ఉన్నటువంటి ఒక పిఎం కిసాన్ లబ్ధిదారులు రైతులైనటువంటి 9.3 కోట్ల మంది రైతుల అకౌంట్లలో 20,000 కోట్ల రూపాయలు ఆ విధంగా సో డిపాజిట్ చేయబోతున్నారని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్ ఎంత అమౌంట్ ఎంతమందికి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మరి దేశంలో గృహం లేని వారికి హౌస్ లేని వారికి వాళ్ళకి ఒక హౌస్ని ఆ విధంగా కట్టించే కార్యక్రమమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4,20,00,000 ఇల్లు కట్టడం జరిగింది. అంటే లేదా 4.21 crores హౌజెస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి సమావేశంలో కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మరో 3 కోట్ల ఇళ్లని ఈ కడతాము 2024-25 సంబంధించిన సంవత్సరం నుండి అని చెప్పేసి 3 కోట్ల ఇళ్లను ఆ విధంగా మంజూరు చేసుకోవడం జరిగింది. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే కార్యక్రమం 2015 జూన్ 25న ప్రారంభించడం జరిగింది. సో దాని నేపథ్యం అండి ఇది ఒక ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం. ఈ జూన్ 25నే 2015 జూన్ 25న 3 కార్యక్రమాలు ప్రారంభమవుతాయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం, అమృతన్ కార్యక్రమం పట్టణాలని అభివృద్ధి చేసే కార్యక్రమం, అటల్ మిషన్ ఫర్ ది రిజనరేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే స్మార్ట్ సిటీస్ మిషన్. ఒక దేశంలో 109 నగరాలను ఎంపిక చేసుకొని ఒక ప్రపంచ స్థాయి నగరాలుగా అభివృద్ధి చేస్తున్న కార్యక్రమం అనమాట. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో తొలి కేంద్ర కేబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు ఏంటి అదొక కాన్సెప్ట్ ఆధారితంగా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. మరి ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు 18 లోకసభ ఎన్నికలతో పాటుగా సో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం అండి. ఇలా మొత్తం కూడా 4 రాష్ట్రాల శాసనసభ కూడా ఎన్నికలు జరిగినాయి. మరి ఇలాంటి నేపథ్యంలో సో ఒక సిక్కింకి మొత్తం శాసనసభ స్థానాలు వచ్చేసి 32 ఎమ్మెల్యే స్థానాలు. ఇందులో 31 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ. దానికి నేతృత్వం వహిస్తున్న వారే సిక్కిం ఎవరండి ప్రేమ్ సింగ్ తమాంగ్. సో మరి ప్రేమ్ సింగ్ తమాంగ్ గారు సో మరి జూన్ 10, 2024న సో మరి సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఉన్నటువంటి పల్జోర్ స్టేడియం, సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఉన్న పల్జోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డాడు వీరంటే సిక్కిం రాష్ట్ర గవర్నర్ అయినటువంటి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డారు. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. మరికి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఇది రెండోసారి సిక్కింకి వరుసగా రెండోసారి ఒక
ప్రధానమంత్రిగా సో వీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒక బడి పంతులు, ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన వారు, ఒక బడి పంతులు ఈరోజు సిక్కింకి రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి ప్రముఖ దినపత్రికలు విశ్లేషణాత్మక వ్యాసాలు రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, వీరు ప్రేమ్ సింగ్ తమాంగ్ని ఆ రాష్ట్ర ప్రజలు పిఎస్ గోలేగా, గోలే అనేది ఒక కమ్యూనిటీ ఉంటుందన్నమాట. సో పిఎస్ గోలేగా పిలుస్తారు. మరి అంతేకాకుండా ఒక కామన్ మ్యాన్స్ చీఫ్ మినిస్టర్ అనే ఒక ముద్ర కూడా ప్రేమ్ సింగ్ తమాంగ్ పైన పడడం జరిగిందనమాట. ఇది సిక్కిం సీఎం విషయంలో ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ చూద్దాం. మరి జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో రియాసీ జిల్లాలో లాస్ట్ ఇయర్ 2023లో ఒక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మరికొన్ని సంస్థలు శాస్త్రీయ సంస్థలు కలిసి ఈ రియాసీ జిల్లాలో, జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో మరి లిథియం నిల్వలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీనటువంటి ప్రపంచంలో ఈ యొక్క విద్యుత్ వాహనాలను తయారు చేయాలంటే విద్యుత్ వాహనాలని ఆ బ్యాటరీలు మనకి ఇంపార్టెంట్. ఆ బ్యాటరీలో లిథియం అయాన్ బ్యాటరీ ఇంపార్టెంట్. రియాసీ జిల్లాలో ఉన్నాయి అని చెప్పేసి కనిపెట్టడం జరిగింది. కానీ అలా ఒకప్పుడు లిథియం ఇట్లా మన భారతదేశంలో ఇప్పుడు లిథియం నిల్వ అనేది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్నాయి. దీంతో పాటుగా రాజస్థాన్లోని డెగానా ప్రాంతంలో అండ్ కర్ణాటకలో కూడా ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మనకు న్యూస్లో ఎందుకు అనుందంటే జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా జూన్ 9 ఈ ఆదివారం రోజున, లాస్ట్ ఆదివారం రోజున జూన్ 9, 2024 అక్కడ యాత్రికుల బస్సు పైన ఒక ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ శాంతి స్థాపనలో మరి ఒక ఎంతో శాంతిగా ఉన్నది 370 ఆర్టికల్ తర్వాత అమలు తర్వాత అనుకున్న సందర్భంలో ఇలాంటి దాడి జరగడం అనేది మన భారత సైన్యం కానివ్వండి, మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానివ్వండి, ఇంకా అక్కడ భద్రతా చర్యల్ని చాలా వేగవంతం చేసింది. ఇంకా అధ్యయనం కూడా చేస్తుంది ఎన్ఐఏ. దీనికి కారణం ఏందని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అక్కడ అధ్యయనం చేస్తున్నారు అనమాట. కానీ మొత్తానికైతే వార్తల్లో ఉన్నటువంటి ప్రాంతం అండి. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య L1 మిషన్ అండి. ఆదిత్య L1 మిషన్ సూర్యుని యొక్క వాతావరణాన్ని అధ్యయనం చేయడం, సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడం, కరోనాని అధ్యయనం చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతో సో మరి ఆదిత్య L1 మిషన్కి శ్రీకారం చుట్టింది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. PSLV C-57 అనే వాహక నౌక ద్వారా సెప్టెంబర్ 2, 2023 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఈ ఆదిత్య L1 మిషన్ని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. 127 రోజులు ఈ ఆదిత్య L1 మిషన్ ఉపగ్రహం ప్రయాణించి సూర్యుడికి దగ్గరలో అంటే భూమికి 15 లక్షల కిలోమీటర్లలో, భూమికి 15 లక్షల కిలోమీటర్లు భూమిపైకి 15 లక్షల కిలోమీటర్లు చేరి సూర్యుడి దగ్గరికి చేరి సెప్టెంబర్ 2, 2023 దీన్ని ప్రయోగించని చెప్పుకోవడం జరిగింది. 122 రోజులు ప్రయాణం చేసి జనవరి 6, 2024 మరి చంద్రుడికి దగ్గరలో ఉన్నటువంటి లాంగ్రేజ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. లాంగ్రేజ్ పాయింట్ దగ్గరికి చేరి ఇప్పుడు సూర్యుడిని సౌర తుఫాన్ని అంచనా వేసే సందర్భం అనమాట. ఈ సందర్భంలోనే ఆ సూర్యునిలో వచ్చినటువంటి ఒక సౌర తుఫాన్ ఇక్కడ మనం ఇమేజ్లో చూడొచ్చండి. ఈ సౌర తుఫాన్ అనమాట. సూర్యునిలో వచ్చినటువంటి ఈ సౌర తుఫాన్ని ఈ సోలార్ సైక్లోన్ని క్లిక్ అనిపించింది తన దగ్గర ఉన్నటువంటి ఈక్విప్మెంట్స్తో. ఈ ఆదిత్య L1 మిషన్లో ఉన్నటువంటి ఈక్విప్మెంట్స్ ఏంటంటే సూత్ అంటే సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ద్వారా అండ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్, ఈ 2 పరికరాల ద్వారా ఆ సంబంధించిన వాడిని అధ్యయనం చేసి ఫొటోస్ని, ఆ విధంగా ఇమేజెస్ని ఇస్రోకు పంపించింది అని చెప్పేసి మనకు ప్రధానమైనటువంటి వార్త ఉంది. వెరీ ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి 2022 ఫిబ్రవరి 24 సో మరి అప్పుడు ప్రారంభమైనటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరి 28 నెలలైనప్పుడు కూడా ఇంకా తగ్గని పరిస్థితి మనకుంది. ఇలాంటి నేపథ్యంలో ఉక్రెయిన్లో మరి శాంతి స్థాపన ఎలా ఉంది, మరి రష్యాని ఎలా మెప్పించాలి, ఉక్రెయిన్ ఎలా మెప్పించాలి, నాటో కూడా దీనికి కారణం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలపైన చర్చ జరపడానికి ఉక్రెయిన్ పైన స్విస్ శాంతి చర్చలు పీస్ సంబంధించినటువంటి ఇనిషియేషన్ అని చెప్పేసి అంటాం. చొరవను తీసుకుంది స్విట్జర్లాండ్ దేశం. స్విస్ అంటే కూడా స్విట్జర్లాండ్ దేశం అండి. ఈ నెలలోనే జూన్ 15 అండ్ 16 2024 సో మనకి స్విట్జర్లాండ్ రాజధాని బెనులో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యం అనమాట. ఈ సమావేశానికి అన్ని దేశాలని ప్రపంచవ్యాప్తంగా పిలిచారు, దేశాధినేతలను కూడా పిలిచారు. అయితే చైనా వాళ్ళు అండ్ బ్రెజిల్ వాళ్ళు బ్రెజిల్ వాళ్ళు సంబంధించినటువంటిది చేయడం జరిగింది. రష్యా వస్తే మేము రాము ఈ సమావేశానికి అన్నారు.
అందుకే రష్యా రాకపోవచ్చు అంటున్నారు. రష్యా మినహా 90 దేశాలు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ రాబోతున్నారని, అండ్ జర్మనీ దేశ ఛాన్సలర్ అయినటువంటి ఓలాఫ్ షోల్జ్ రాబోతున్నారని, సో మరి స్విస్ అధ్యక్షురాలు అయినటువంటి వియోలా అమ్మట్ వియోలా అమ్మట్ ప్రకటించడం జరిగిందనమాట. మరి ఇది శాంతి స్థాపనలో ఒక ముందడుగు పడాలని మనం కోరుకుందామండి, ఉక్రెయిన్ పైన ఈ యొక్క స్విస్ శాంతి చర్చల్లో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు. మరి బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు అండి లాస్ట్ ఇయర్ 2023లో మరి బ్రిక్స్ సమావేశం అనేది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సౌత్ ఆఫ్రికాలోని జోహనెస్బర్గ్లో జరిగిందండి. జోహనెస్బర్గ్లో జరిగింది. ఈ సమావేశానికి బ్రిక్స్ దేశాధినేతలు అందరూ వచ్చారు. రష్యా అధ్యక్షుడు బ్రిక్స్ దేశాధినేతలు అందరూ వచ్చినప్పుడు కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాలేదు. బికాజ్ ఎందుకోసమంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యం అనమాట. అలాంటి నేపథ్యంలో మరి అలాంటి విషయంలో ఇప్పుడు 2024లో మరి బ్రిక్స్ సమావేశం అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అంటే ఇది మరి రష్యా నిర్వహించబోతుంది. యాక్చువల్గా బ్రెజిల్లో జరగాలి. మరి బ్రెజిల్లో G20 సమావేశం జరుగుతున్న నేపథ్యం ఉంటుంది. మరి రష్యా అధ్యక్షుడిని వేరే దేశంకి వెళ్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఐసీసీ యొక్క నిబంధనల మేరకు. ఆ నేపథ్యంలో 2024లో బ్రిక్స్ సమావేశం అనేది రష్యా నిర్వహించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బ్రిక్స్ సమావేశానికి నిర్వహించుకోవడానికన్నా ముందు బ్రిక్స్ దేశాల సంబంధించినటువంటి వివిధ మంత్రిత్వ శాఖల సదస్సు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇప్పుడు బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు నిన్ననే మరి రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. ఈ యొక్క మన భారతదేశ బృందం కూడా ఈ యొక్క విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరు కావడం జరిగింది. యాక్చువల్ మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ హాజరు కావాల్సి ఉండేది. బట్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు June 9, 2024 కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, మరి కేంద్ర మంత్రి యొక్క పదవిని ఆ విధంగా అలంకరించడం, ఇలాంటి నేపథ్యంలో హాజరు కాని నేపథ్యం ఉంది. ఇలాంటి విషయాలు మరి మన యొక్క భారతీయ బృందానికి విదేశాంగ మంత్రుల సదస్సుకి మన భారతీయ బృందానికి సీనియర్ దౌత్యవేత్త అయినటువంటి దమ్ము రవి గారు దీనికి నేతృత్వం వహించడం జరిగిందనమాట. ఇంకొక విషయం మనకు ఉంది. మన భారతీయ బృందం విదేశాంగ మంత్రుల సంబంధించిన సదస్సులో ఒక ప్రకటన చేసింది. ఏదైతే మనకు బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ కూటమిలో మనకి January 1, 2024 ఒక 5 దేశాలు కొత్త దేశాలుగా చేరడం జరిగింది. 5 దేశాలు ఏవని చెప్పేసి అంటే ఇక్కడ సౌదీ అరేబియా నూతన సభ్య దేశంగా చేరడం జరిగింది. మరి సౌదీ అరేబియా తర్వాత ఇరాన్ దేశం నూతన సభ్య దేశంగా చేరడం జరిగింది. దాంతోపాటుగా UAE చేరిందండి. దాంతోపాటు ఇథియోపియా దేశం చేరింది. దీంతో పాటుగా మనకి ఈజిప్ట్ దేశం చేరింది. ఈ దేశాలు చేరడం మేము స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు విశ్లేషకులు ఏమని భావిస్తున్నారంటే ఈ బ్రిక్స్ కూటమిని BRICS+5గా కూడా పిలుస్తున్నారు. కానీ అధికారికమైన నోటు మాత్రం రాలేదన్నమాట. కొత్తగా చేరిన సభ్య దేశాలు ఏంటి అని చెప్పేసి అర్జెంటీనా దేశం చేరాలి, బట్ ఇప్పుడైతే చేరతలేమని ప్రకటించడం జరిగిందనమాట. ఇలా మొత్తం బ్రిక్స్లో కొత్తగా వచ్చిన దేశాలు ఏంటి ఇవన్నీ కూడా అడిగే అవకాశం మనకు ఉంటుందండి కాంపిటేటివ్ పరంగా. మరి ఫ్రాన్స్ పార్లమెంట్ అండి. మరి ఫ్రాన్స్ పార్లమెంట్ స్టోటింగ్ అని చెప్పేసి అంటాం ఫ్రాన్స్ పార్లమెంట్. మరి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడి యొక్క అధికార నివాస భవనం LC భవన్. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో యూరోపియన్ యూనియన్ సంబంధించిన విషయంలో అంటే యూరోపియన్ యూనియన్లో మొత్తం కూటమిలో బెల్జియం రాజధాని బ్రసెల్స్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి యూరోపియన్ యూనియన్లో మనకి 27 దేశాలు ఉంటాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో 27 దేశాల్లో ప్రజాస్వామ్యం ఉంటుంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో కూడా ఎన్నికలు జరుగుతాయన్నమాట. ఇటీవల కాలంలో ఇమాన్యుయల్ మేక్రాన్ ఒక సంబంధించినటువంటి మరి రష్యా అధ్యక్షుడు వీరి యొక్క పార్టీ ఏదైతే రెనిసన్స్ పార్టీ అని చెప్పేసి ఉంటుంది, వీరి పార్టీ యూరోపియన్ యూనియన్లో తక్కువ స్థానాలు సాధించిందనమాట వీళ్ళ సంబంధించిన సభ్యులు. ఇలాంటి నేపథ్యంలో మరి 2027లో ఒక ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడి యొక్క ఎన్నికలు జరగాలి, ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్కి ఎన్నికలు జరగాలి 2027లో. కానీ కొంత వ్యతిరేకత నడుస్తుంది ఈ యొక్క ఇమాన్యుయల్ మేక్రాన్ పైన అతను భావించడం జరిగింది తన పైన. ఆ నేపథ్యంలో ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు చేయడం జరిగింది. ఒక 1 మంత్లోనే ఈ ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ఇక్కడ ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రకటించడం జరిగింది. ఇమాన్యుయల్ మేక్రాన్ అంటే ఎవరంటే ఒక ఫ్రాన్స్కి చిన్న వయసులో అధ్యక్షుడైన వారు అనమాట. మరి వీరి యొక్క పార్టీ వచ్చేసేదండి రెనిసన్స్ పార్టీ. అలా నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి లివింగ్ కాస్ట్ వెబ్సైట్ అండి. ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్, ఒక సోషల్ మీడియాలో ఉన్నటువంటి వెబ్సైట్. మనకి లివింగ్ కాస్ట్ వెబ్సైట్ అంటే జీవన వ్యయం ఎలా ఉంది, ఇది సగటు జీవన వ్యయం ఎంత ఉంది, లివింగ్ కాస్ట్ ఎలా ఉందని లివింగ్ కాస్ట్ వెబ్సైట్ ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఇది ఒక మనకు ప్రముఖంగా మనకి ఈ యొక్క ఇవ్వడం జరిగింది. ఒక సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు తెలుగు దినపత్రికల్లో. మరి లివింగ్ కాస్ట్ వెబ్సైట్ కథనం ప్రకారం
ఈ మన భారతదేశంలో సగటు జీవన వ్యయం అనేది ఈ రాష్ట్రాలలో ఎలా ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలా గుజరాత్లో అత్యధికంగా సగటు జీవన వ్యయం ఉందండి. ఎంత 46,800 రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నమాట సగటు జీవన వ్యయం. మహారాష్ట్రలో అయితే యావరేజ్ లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుందంటే 45,400 రూపాయలు, ఇది 2వ స్థానం ఉంది. మిజోరం 43,500తో 3వ స్థానం ఉంది. సో లివింగ్ కాస్ట్ వెబ్సైట్ ప్రకారం సగటు జీవన వ్యయం ఎక్కువగా ఉన్న 3 రాష్ట్రాలు ఏవంటే గుజరాత్, మహారాష్ట్ర, మిజోరం. 7వ తెలంగాణ రాష్ట్రం. మనకి ఇక్కడ లివింగ్ కాస్ట్లో సగటు జీవన వ్యయంలో తెలంగాణ రాష్ట్రం 7వ స్థానం నిలిచింది 37,700 రూపాయలతో. మరి ఆంధ్రప్రదేశ్ 16వ స్థానం నిలిచింది 30,300 రూపాయలతో అండి. 300 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ 16వ స్థానం ఉంది సగటు జీవన వ్యయంలో. మరి అతి తక్కువ సగటు జీవన వ్యయం గల రాష్ట్రం ఏంది ఈ లివింగ్ కాస్ట్ వెబ్సైట్ ప్రకారం అంటే హిమాచల్ ప్రదేశ్. సగటు జీవన వ్యయం వచ్చేసి 23,600 రూపాయలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో మరి కెనడా గ్రాండ్ ప్రిక్స్ అండి, ఇది కెనడాలోని మ్యాంటెల్లో జరిగింది. ఇది ఒక ఫార్ములా 1 రేసింగ్. ఈ ఫార్ములా 1 రేసింగ్లో, ఈ కార్ రేసింగ్లో రెడ్ బుల్ డ్రైవర్ అయినటువంటి మ్యాక్స్ వెర్స్టప్పన్ సో మొదటి స్థానం నిలిచాడు. అండ్ ల్యాండో నోరిస్ మేక్లారెన్ డ్రైవర్ 2వ స్థానం నిలవడం జరిగింది. ఇలా కెనడా గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ వరుసగా 3వసారి సో మ్యాక్స్ వెర్స్టప్పన్ గెలిచినట్లయింది అనమాట. సో ఈ పాయింట్ మనం ఇక్కడ స్పోర్ట్స్ అప్డేట్లో ఇంపార్టెంట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సుమిత్ నగల్ అండి. మన భారతదేశంలో ఈ యొక్క రోహన్ బోపన్న తర్వాత, మహేష్ భూపతి తర్వాత ఇప్పుడు మరొక టెన్నిస్ దిగ్గజం వస్తుందని చెప్పొచ్చు. అతనే మనకి సుమిత్ నగల్. సో మరి వీరు ఒలింపిక్ కూడా క్వాలిఫై కాబోతున్నారు ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్కి అని మనకు ఒక వార్తలు రావడం జరిగింది. మరి జర్మన్లో జరిగినటువంటి హిల్బ్రోన్ నెకార్ కప్ ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ ది టెన్నిస్ ప్రొఫెషనల్స్ అంటాం. ఈ ఛాలెంజర్స్ టోర్నీని గెలుచుకోవడం జరిగింది. హిల్బ్రోన్ నెకార్ కప్ ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ 2024ని మన భారత టెన్నిస్ క్రీడాకారుడు అయినటువంటి సుమిత్ నగల్ గెలుచుకోవడం జరిగింది. తద్వారా కెరీర్లోని అత్యుత్తమ ర్యాంకు 70వ ర్యాంకును ఆ విధంగా తన యొక్క పర్ఫార్మెన్స్ బట్టి సాధించడం జరిగిందనమాట. సో అలా మనకి హిల్బ్రోన్ నెకర్ కప్ ఏటీపీ ఛాలెంజర్స్ ట్రోఫీ విజేత ఎవరు, టోర్నీ విజేత అన్నప్పుడు, టెన్నిస్ విజేత ఎవరు అన్నప్పుడు సుమిత్ నగల్ అండి. సో ఆ పాయింట్ మనం స్పోర్ట్స్ అప్డేట్లో ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇవి మనకి జూన్ 11, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.